అమ్మోరు రాత్రి 7:30 మీ ఈటీవీలో. స్వీటీ, వంశీ, సారీ నాన్న, మిమ్మల్ని అనవసరంగా తిట్టేశాను. ఐఎమ్ సారీ. ఇంకెప్పుడు మిమ్మల్ని ఏమి అనను. ఏడవకు పిన్ని, నువ్వు ఏడుస్తే మాకు కూడా ఏడుపు వస్తుంది. అవును పిన్ని, ఏడవకు పిన్ని, మేము అల్లరి చెయ్యం, నువ్వు చెప్పినట్టే వింటాం. స్వీటీ, ఇట్రండి. స్వీటీ, మమ్మీ డాడీ ఫోటోకి దండం పెట్టుకోండి. అక్క, బావా, మీరు కోరుకున్నట్టే మీ పిల్లల్ని ఈ ఇంటికి చేర్చాను. ఇంకా ఇంట్లో వాళ్ళకి దగ్గర చేయడమే మిగిలింది. పరిస్థితుల కారణంగా నేనిప్పుడు ఈ ఇల్లు విడిచిపెట్టి వెళ్లాల్సి వస్తుంది. నన్ను అర్థం చేసుకుని నన్ను క్షమిస్తారని అనుకుంటున్నాను. కొంచెం ఆలస్యమైనా మీకిచ్చిన మాటని తప్పకుండా నెరవేరుస్తాను బావా. పిల్లల్ని ఇంట్లో వాళ్ళకి దగ్గర చేస్తాను. ఇప్పుడు కాకపోవచ్చు, తర్వాత అయినా సరే వీళ్ళని ఒకటి చేస్తాను. అప్పటి వరకు మీ ఆశీర్వాదం పిల్లలతో పాటు నా మీద కూడా ఉండాలి. నేను అనుకున్న కార్యంలో విజయం సాధించేలాగా దీవించండి. స్వీటీ, వంశీ, జాగ్రత్తగా ఉండండి. టైంకి తిని, టైంకి చదువుకుని, హోంవర్క్ చేసుకుని టైంకి పడుకోండి. ఎవరిని ఏమి ఇబ్బంది పెట్టద్దు, ఓకేనా? నేను అప్పుడప్పుడు మిమ్మల్ని చూడ్డానికి వస్తూ ఉంటాను. మీరు అల్లరి చేయకూడదు, సరేనా? సరే పిన్ని, అల్లరి చెయ్యం. నువ్వు చెప్పినట్టే టైంకి తిని టైంకి నిద్రపోతాం. నువ్వు మా కోసం అప్పుడప్పుడు వస్తావు కదా? వస్తానమ్మా. ఇంక మీరు నా గురించి ఏడవకూడదు. ఏడవనని నాకు ప్రామిస్ చేయండి. ప్రామిస్ చేయండి. థ్యాంక్ యూ. పదండి.
బయలుదేరుతున్నాను. ఈ పిల్లల్ని మీ చేతికి అప్పగిస్తున్నాను. మీరే వీళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి. పిల్లల్ని మీరు చూసుకోగలరు అనే ధైర్యంతోనే వెళ్తున్నాను. ఝాన్సీ, బాధపడుకో. ఎందుకేడుస్తున్నావు? నువ్వేవైనా వేరే ఊరెళ్తున్నావా? పక్కనే కదా. ఎప్పుడు కావాలంటే అప్పుడొచ్చి నువ్వు పిల్లల్ని చూడొచ్చు. నువ్వేం దిగులు పడకు, బెంగ పెట్టుకోకు. పిల్లల్ని నేను జాగ్రత్తగా చూసుకుంటాను. ఏ లోటు రాకుండా చూసుకునే బాధ్యత నాది. నువ్వు ధైర్యంగా ఉండమ్మా. థ్యాంక్స్ మేడం. స్వీటీకి టైంకి మెడిసిన్స్ ఇస్తూ ఉండండి. వీళ్ళు కథలు చెప్తే గాని నిద్రపోనని మారం చేస్తుంటారు. వంశీ నైట్ టైం మధ్య మధ్యలో వాష్రూమ్ అంటూ ఉంటాడు, మంచినీళ్లు తాగాలంటుంటాడు. మీరే కొంచెం సహనంతో చూసుకోవాలి. స్వీటీ, వంశీ, నాన్నమ్మకి దండం పెట్టండి. అయ్యో, ఏంటమ్మా ఇది? సార్, పిల్లలు ఏదైనా పొరపాటు చేసినా పెద్ద మనసుతో క్షమించండి. వాళ్ళతో అల్లరి చేయొద్దని చెప్పాను. నా వల్ల ఏదైనా ఇబ్బంది పడి ఉంటే నన్ను క్షమించండి సార్. వెళ్ళొస్తాను. పిల్లల గురించి నువ్వేం ఆలోచించకమ్మా, మేం చూసుకుంటాం. స్వీటీ, వంశీ, తాతయ్య కాళ్ళకి దండం పెట్టండి. చంద్రమోహన్ సార్, పద్మ మేడం, పిల్లల్ని ఇక్కడ వదిలి వెళ్తున్నాను. ఎప్పుడైనా బస్ మిస్ అయితే మీరే వాళ్ళని స్కూల్కి తీసుకెళ్ళాలి. వీళ్ళిద్దరూ స్కూల్ నుంచి రాగానే స్నాక్స్ తినడం అలవాటు. వంశీకి ఫాస్ట్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువ పెట్టకండి, వాడు వామిటింగ్ చేసుకుంటాడు. స్వీటీకి ఎప్పుడైనా ప్రాజెక్ట్ వర్క్ అవసరమైతే ల్యాప్టాప్ ఇవ్వండి. సెల్ ఫోన్ అలవాటు చేయొద్దు. ఝాన్సీ, నువ్వేం బాధపడకు. పిల్లలెవరు? మా పిల్లలు. మేం చూసుకోక ఇంకెవరు చూసుకుంటారు చెప్పు? నీకెప్పుడు కావాలంటే అప్పుడొచ్చి పిల్లల్ని చూసుకో. ఇది నీ ఇల్లే అమ్మా. నువ్వు పిల్లల గురించి ఏం టెన్షన్ పడకు, నేను చూసుకుంటాను కదా. ఝాన్సీ, పిల్లల బాధ్యత నాది. పిల్లల్ని మేం బాగానే చూసుకుంటాం, నువ్వేం ఆలోచించుకో. స్వీటీ, వంశీ, కాళ్ళకి దండం పెట్టుకోండి. లేవండి నాన్న. మావయ్య గారు, ఝాన్సీ వెళ్ళిపోతుంది. సార్, నేను ఇంటికి వచ్చిన దగ్గర నుంచి మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను. కావాలని కాదు సార్, పిల్లల కోసమే. మనకిష్టం లేని మనిషి మన చుట్టూ తారసపడుతుంటే ఎంత అసహనంగా ఉంటుందో నాకు తెలుసు. అవన్నీ మీరు భరించారు.
కోర్టు ఆర్డర్తో ఈ ఇంటికొచ్చాను, కోర్టు ఆర్డర్తో వెళ్తున్నాను అనుకుంటున్నారేమో. కోటి జ్ఞాపకాలతో వెళ్తున్నాను. ఈ ఇల్లు మీరందరూ నా జీవితంలో ఒక భాగం. నాకు ఎన్నో నేర్పించారు, నా జీవితాన్ని ముందుకు నడిపించారు. నేనెప్పటికీ మిమ్మల్ని మర్చిపోలేను. మీరంటే నాకు అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ గౌరవమే. స్వీటీ వంశీ, బిగ్ తాతయ్య కాళ్ళకి దండం పెట్టండి. మావయ్య, పిల్లల్ని ఆశీర్వదించండి. వెళ్తాను. వెళ్ళొస్తాను అనమ్మా. అంటే మధ్యలో వచ్చి చూడ్డానికి కోర్టు పర్మిషన్ ఇచ్చింది కదా మావయ్య, అందుకే రమ్మంటున్నాను. సరే మేడం, వెళ్ళొస్తాను. స్వీటీ, వంశీ, వంశీ, స్వీటీ, వంశీ, బాయ్. పిన్ని, ప్రామిస్ చేశారు. పిన్ని, బాయ్ పిన్ని. మళ్ళీ మమ్మల్ని చూడ్డానికి త్వరగా రా పిన్ని. బాయ్. అలాగే, బాయ్, వస్తాను. వెళ్ళొస్తాను. పిన్ని, పిన్ని, సవ్వడుందే గొంతులోనా ప్రాణముందే.
బిక్కిరి చేసే బాధే చుట్టుముట్టిందే ఓరోరి దేవుడో ఎన్నెన్ని సిట్టరాలు సేతావు నీ రాతలో నీ సేతి బొమ్మలా ఈ నేల మీద మేము ఆడాలి ఎన్ని ఆటలో బాయ్. ఓరోరి దేవుడో ఎన్నెన్ని చెప్పండి. సిట్టరాలు నీ రాతలో నీ సేతి బొమ్మలా ఈ నేల మీద మేము ఆడాలి ఎన్ని ఆటలో రాయి రప్పల్లి తీసుకొచ్చి గుళ్ళో దేవత సేతావు రక్త మాంసాలు మాకు పోసి మట్టి పాలు కమ్మంటావు అమ్మాలి బంధాలిచ్చి అంతలోనే తెంచి లోకంలోన ఏది లేదంటూ నీ వెంట తీసుకుపోతావు ఏంటి ఝాన్సీ, భయపడ్డావా? ఒక్క క్షణం ప్రాణం పోయిందనుకున్నావా? నిన్నంత ఈజీగా ఎలా పోనిస్తాను? చూసావు కదా, నాతో పెట్టుకుంటే పరిణామం ఎంత తీవ్రంగా ఉంటుందో ఇప్పటికైనా తెలిసిందా? చెప్పినట్టే నిన్న ఆ ఇంటి నుంచి రోడ్డు మీదకి తీసుకొచ్చాను. అవును, ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు? ఎక్కడుంటావు? నీకెవరూ లేరు కదా? సర్లే, నీలాంటి వాళ్ల కోసమే కదా సత్రాలు గుళ్ళు ఉండేవి. వాటిలో తలదాచుకోవచ్చు. 3 పూటలా మంచి ఫుడ్ కూడా పెడతారు. ఎందుకు నవ్వుతున్నావు? రోడ్డు మీదకొచ్చేసరికి పిచ్చి పట్టేసిందా ఏంటి? పిచ్చి పట్టింది నాకు కాదు, మీకు. రోడ్డు మీదకి వచ్చాను అంటున్నారు. ఒక్కసారి మీరెక్కడున్నారో చూసుకోండి. మీరు కూడా రోడ్డు మీదే కదా ఉంది. నన్ను రోడ్డు మీదకి లాగడానికి మీరు రోడ్డు మీద పడాల్సి వచ్చింది. ఆ విషయం గమనించట్లేదు మీరు. ఒంటిని బహిష్కరించాలంటే రాజు సింహాసనం దిగనక్కర్లేదు. కానీ నన్ను బయటికి పంపించడం కోసం మీరు ఇంటి నుంచి బయటికి రావాల్సి వచ్చింది. ఆ సంగతి మర్చిపోతున్నారు మీరు. పాపం. ఐ పిటీ యు. నేను నా జీవితం ఈ రోడ్డు మీదే మొదలు పెట్టాను. ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినా పైకి వెళ్ళినట్టే, నా స్థాయి మారినట్టే. కానీ మీరు అక్కడి నుంచి ఇక్కడికొచ్చారు. ఇంకా ఎక్కడికో. పాతాళానికి వెళ్లకుండా చూసుకోండి. నా స్థాయి మార్చడం కోసం మీ స్థాయిని తగ్గించుకోకండి. రోడ్డు మీదకొస్తే రాజుకైనా రాళ్లు గుచ్చుకోక తప్పదు. బీ కేర్ఫుల్ మరి. మృణాలి, వెళ్దా పద.
అన్నీ నేను చెప్పినట్టు జరగాలి. ఓకే? ఇలా నువ్వు నిమిషానికోసారి శత్రువును రెచ్చగొడుతూ ఉంటే శత్రువు ఎప్పుడూ అలర్ట్గానే ఉంటారు.